రైట్ వల్లభనేని వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారని కోర్టుకు తెలిపారు. కొంతకాలంగా ఊపిరి తీసుకోవడానికి ఇటు మాట్లాడడానికి కూడా కష్టంగా ఉందని కోర్టుకు తెలిపారు. దీంతో వంశీని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించాలని పోలీసులకు ఎస్సీ/ఎస్టీ కోర్టు తెలియజేసింది. వంశీ తరపున న్యాయవాదిని తమ ఆరోగ్యంపై కూడా మెమో దాఖలు చేయాలని ఆదేశించింది. వల్లభనేని వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? కోర్టు ఇటు ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. అసలు వల్లభనేని వంశీ ఆరోగ్యం ఎలా ఉంది? ప్రస్తుతం మొత్తంలో చూసుకుంటే తనకు ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పి కూడా వంశీ ఈ రోజు రిమాండ్ ముగియడంతో కూడా కోర్టులో హాజరుపరిచారు. తాను మాట్లాడేందుకు కూడా కొంత ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను, జైల్లో ఎండల మూలంగా తదితర కారణాల నేపథ్యంలో తాను పూర్తి స్థాయిలో అనారోగ్యంగా చాలా ఇబ్బందులు పాల్పడుతున్నాను, అయినా హాస్పిటల్కి ఒకసారి తరలించారు, అయినప్పటికీ తాను ఇబ్బందులు పడుతున్నానని చెప్పి కూడా ఆయన చెప్పారు. వంశీ ఆరోగ్యంపై పూర్తి స్థాయిలో మెమో దాఖలు చేయాలని చెప్పి వంశీ తరపు న్యాయవాదులకు ఎస్సీ/ఎస్టీ న్యాయస్థానం ఆదేశం జారీ చేసింది. అలాగే వంశీకి సంబంధించి మరొకసారి హాస్పిటల్ తీసుకెళ్లి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పి కూడా న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. మరొక వైపు వల్లభనేని వంశీకి సంబంధించి కూడా ఆయన రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం మరొకసారి నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విజయవాడకు సంబంధించి ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కూడా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి కూడా ఆయన ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా రిమాండ్ ముగియడంతో కూడా ఎస్సీ/ఎస్టీ కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ మరొక 14 రోజుల పాటు పొడిగిస్తూ న్యాయమూర్తి తన తీర్పులు వెలువరించారు. రైట్, థ్యాంక్ యూ శివ.